నమస్కారం. కాకతీయులకు సంబంధించిన సిరీస్లో ఇది మొదటి వీడియో. టాపిక్లోకి వెళ్ళిపోదాం. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులు. ఈ కాకతీయులు ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదుని ధరించారు. ఈ కాకతీయుల యొక్క వంశం పుట్టు పూర్వోత్తరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయులు కర్ణాటక నుంచి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ కాకతీయుల గురించిన మొదటి ప్రస్తావన దానర్ణవుడు వేయించినటువంటి మాగలు శాసనంలో ఉంది. ఈ శాసనంలో గుండియ కొడుకు ఎరియ రాష్ట్రకూటుడు, అతని కొడుకు బేతియ, అతని కొడుకు కాకత్య గుండ్యనగా పేర్కొంటుంది ఈ శాసనం. ఈ కాకత్య గుండ్యనకు కాకతీయులకు మధ్య సంబంధం లేదేమోనని చరిత్రకారులు చాలా వరకు అనుమానించారు. అయితే దీనికి సమాధానం మనకు బయ్యారం చెరువు శాసనంలో లభిస్తుంది. ఈ బయ్యారం చెరువు శాసనం కాకతీయుల యొక్క వంశవృక్షాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ వంశవృక్షంలో ఆద్యుడైనటువంటి వెన్నభూపతి సంతతిలోని ప్రథముల పేర్లు, మాగల్లు శాసనంలోని మొదటి 4 పేర్లు ఇంచుమించు ఒకటేగా ఉండటంతో కాకత్య గుండ్యనకు కాకతీయులకు సంబంధం ఉన్నట్లు మనకు స్పష్టమవుతున్నది. ఈ బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని చెల్లెలైనటువంటి మైలాంబ ఇచ్చారు. నెక్స్ట్, కాకతీయుల వంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయులు రాష్ట్రకూట వంశ శాఖయే అనే వాదనను పేర్కొన్నది డాక్టర్ పరబ్రహ్మశాస్త్రి గారు. ఈ వాదనకు బలం చేకూర్చే అంశాలు 2. అందులో మొదటిది గుండయ్య మరియు ఎరియా వీరిద్దరికి ఉన్న రాష్ట్రకూట బిరుదు. ఇక రెండవది కాకతీయులది గరుడకేతనం, రాష్ట్రకూటులది గరుడకేతనమే కావడం. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. రాష్ట్రకూట అనేది ఉద్యోగనామం. దానిని మనం ఆ విధంగానే భావించాలి. ఎందుకంటే వీరి పేర్లు గుండయ్య, ఏరియా, బేతియ ఇవేవి రాజవంశాలకు చెందిన పేర్లుగా మనకు కనిపించవు. బోయ, పులింద జాతులలో ఇలాంటి పేర్లు ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి రాష్ట్రకూట అనేది ఉద్యోగ నామంగానే మనము భావించాల్సి ఉంటుంది. ఇక గరుడకేతనం విషయానికి వస్తే కాకతీయులు వారి సార్వభౌముల పట్ల ఉన్న గౌరవం కొద్దీ గరుడకేతనం స్వీకరించి ఉండవచ్చు. అందుచేత కాకతీయులు రాష్ట్రకూట వంశశాఖ కాదని మనం భావించవచ్చు. నెక్స్ట్, బయ్యారం చెరువు శాసనం కాకతీయులు దుర్జయులని చెబుతున్నది. మాగల్లు శాసనం కాకతీయులు సామంతవిట్టి వంశానికి చెందినవారని చెబుతున్నది. ఇక ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు సూర్యచంద్ర వంశాల ప్రతిష్టను తలదన్నే ప్రతిష్ట కాకతీయుల కులానిదన్నాడు. ఇవన్నీ గమనించినట్లయితే తమ వంశోత్పత్తిని గురించిన స్పష్టమైన అభిప్రాయము కాకతీయులకే లేనట్లు మనకు తెలుస్తున్నది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, ఈ వంశంలోని వెన్న, గుండ, ఎరియా వంటి పేర్లు రాజవంశానికి చెందిన పేర్లుగా కనిపించవు. బోయలలో, పులిందులలో ఈ పేర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అని. కాకతీయులు రాష్ట్రకూటుల వద్ద సైనికులుగా చేరి బోయ, పులింద జాతుల వారై జైన మతం ద్వారా సాంఘికోన్నతిని సాధించి క్రమంగా సామంతులుగాను ఆ తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పారని మనకు తెలుస్తున్నది. నెక్స్ట్, వీరికి కాకతీయులని పేరు ఎలా వచ్చింది? ఇందులో 2 విషయాలునే. మొదటిది, కాకతి అనే దుర్గను పూజించినందున కాకతీయులైనారని, ఇందుకు సాక్ష్యంగా ఓరుగల్లులోని కాకితమ్మ దేవాలయం ఉన్నట్లు వినుకొండ వల్లభామాత్యుని క్రీడాభిరామం పేర్కొంటుంది. కాకితమ్మ కాకతీయుల కులదేవత. మరి ఈ కాకితమ్మ ఎవరు అంటే కాకతి అనగా గుమ్మడి లేదా కూష్మాండ అని అర్థం. జైన తీర్థంకరులలో 22వ వాడైన నేమినాథుని శాసనాధికారిని కూష్మాండిని. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, కాకతీయులు మొదట్లో జైన మతం ద్వారా సాంఘికోన్నతిని సాధించారు అని. ఈ కాకతీయులు జైనం వదిలి శైవం స్వీకరించిన తర్వాత పాత సంప్రదాయాలను పూర్తిగా వదలలేక కూష్మాండిని దేవతను కాకితమ్మ అనే దుర్గాదేవిగా పూజించినారని తెలుస్తున్నది. ఇక రెండవది, వంశకర్త అయిన వెన్నభూపతి కాకతి నుంచి రాజ్యం చేసినందున అతని వంశస్థులు కాకతీయులైనారని బయ్యారం చెరువు శాసనం చెబుతున్నది. అందుకు అనుగుణంగా బేతరాజుకు కాకతీ పురాధినాథ అని, అతని కుమారుడు ప్రోలరాజుకు కాకతీ వల్లభ అనే బిరుదులున్నాయి. దీనిని బట్టి కాకతీ పురాధీశులైనందునే కాకతీయులనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. కాకతీయుల గురించి మొదటి ప్రస్తావన మాగల్లు శాసనంలో ఉంది. ఈ మాగల్లు శాసనాన్ని దానర్ణవుడు ఇచ్చాడు.
బయ్యారం చెరువు శాసనం గణపతి దేవుని చెల్లెలు మైలాంబ ఇచ్చింది. కాకతీయులు రాష్ట్రకూట వంశ శాఖయ్య అనే వాదనను పేర్కొనేది డాక్టర్ పరబ్రహ్మశాస్త్రి. ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు సూర్యచంద్ర వంశాల ప్రతిష్టను తలదన్నే ప్రతిష్ట కాకతీయుల కులానిదన్నాడు. ఓరుగల్లులోని కాకితమ్మ దేవాలయం ఉన్నట్లు వినుకొండ వల్లభామాత్యుని క్రీడాభిరామం పేర్కొంటుంది. కాకతీయ అనగా గుమ్మడి లేదా కూష్మాండ అని అర్థం. కాకతీయ వంశ ప్రతిష్టకు పునాదులు వేసిన బేతరాజుకు కాకతీయ పురాధినాథ అని, అతని కుమారుడు ప్రోలరాజుకు కాకతీయ వల్లభ అనే బిరుదులు ఉన్నాయి. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.